హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ రియల్ స్టోరీస్. 8th ఎపిసోడ్ ఆలు మగలు 9th ఎపిసోడ్లోకి వచ్చామండి. 8th ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు సీత వాళ్ళ అమ్మ నాన్నకి కొంచెం డబ్బు విషయంలో గొడవ జరుగుతుంది. ఎలా అంటే తన జీతం తీసుకొని రావడం కుదరదు అని తెలియదు పాపం రత్నాకి. తెలిసి తను చాలా బాధపడుతుంది. ఉన్న డబ్బంతా నేను ఖాళీ చేసేసానే, వీళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేసానని చెప్తే అదే సీత వాళ్ళ అమ్మ నాన్న కొంచెం గొడవ పడతారు. ఇంట్లో గొడవ పడిన తర్వాత ఇక్కడ 2 months అంటే 1.5 months వరకు అయితే ఆయనకి డబ్బు రాదు. సరే అలాంటప్పుడు శ్రీను ఏం చేస్తాడంటే మళ్ళీ సేమ్ బ్యాక్ టు జిమ్కి వెళ్ళి అదా ఇలా చేసుకొని కొంచెం డబ్బులు తీసుకొని రావడము, మళ్ళీ అమ్మ చేతికి వేయడము, అది చేయడము, రత్న చేతికి ఇవ్వడము. ఈ రత్న ఏం చేసినా శ్రీనుకి మంచిది అనమాట. అంటే నమ్మకం, తనేమి పాడు చేయదు అలా అనేసి. కానీ సీత వాళ్ళమ్మ కూడా పాడు చేసే మనిషి కాదు, కానీ అలా ఉంటుంది నమ్మకం. మరి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయిపోతుంది. ఇక కొంచెం క్రూషియల్ టైం వచ్చేసరికి ఫుడ్ కొంచెం ఇంట్లో కష్టమైపోతుందండి. అంటే ఎలా ఎన్ని రోజులని జిమ్లో వస్తారు, జిమ్ వచ్చే వాళ్ళు కొంచెం తగ్గిపోతారు, క్యారమ్స్ ఆడేవాళ్ళు రారు, వాళ్ళ పనులేదు వాళ్ళు ఉండిపోతారు. అలా అనుకొని మళ్ళీ శ్రీనుకి అమౌంట్ ఇవ్వకపోవడము, వాళ్ళు తెలిసిన అబ్బాయి కదా మళ్ళీ నిదానంగా ఇస్తాళ్ళని ఈయన అడగకపోవడం చేసేసరికి ఇంట్లో కొంచెం బియ్యం నిండుకుంటాయి. అలా నిండుకున్నప్పుడు రొట్టెలు చేసి పెట్టడం, ఆమె రత్న చపాతీ అవి చేసి పెట్టడం పిల్లలకి. అప్పట్లో గోధుమలు పట్టించిన పిండి ఉంటుంది కదా ఇంట్లో, అలా అలా చేసి పెడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులకి అవి కూడా అయిపోతే నాన్న నిస్సహాయతనే అమ్మ ఒకసారి 2 సార్లు ఎత్తి చూపించేది. అదే రత్న ఎత్తి చూపిస్తుంది, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అలా ఇలా. ఆయన కోపంలో ఫ్రస్ట్రేషన్ చాలా బాధపడతాడు. నేను తెచ్చిస్తూనే ఉన్నాను కదా అయినా కూడా ఏంటి అని. ఆ తర్వాత మెయిన్ పరిస్థితి ఏంటంటే ఇంట్లో పిల్లలు ఉపవాసం ఉండడం రత్న చూడలేక ఎలాగో ఒకలాగా ఏదైనా చేసి పెట్టాలనుకోవడం, బియ్యం తీసుకొని వచ్చి ఆమె వంట చేయడం, కారంతో అన్నం పెట్టడం, నూనె కారం వేసి అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయి సీత లైఫ్లో. అన్నీ చూసుకొని ఇక రత్న ఎలాగైనా చేసి మనం ఏదో ఒకటి చేయాలండి, ఇలా ఉంటే ఎలా పరిస్థితి అని ఆమె చెప్పడం. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఇంట్లో అన్నం లేక మేనత్త దగ్గర పోయి కూడా కిటికీ దగ్గర నుంచొని చూసిన రోజులు ఉన్నాయి సీతకి. కానీ మేనత్త పెద్ద పట్టించుకునేది కాదంటే తను వండుకునేది. ఒకవేళ వేసి ఇచ్చిన ఏమన్నా కూర పాడు, ఏమైనా పులుసు పాడు వేసి ఇవ్వాలనుకున్నా, పప్పు కానీ అలాంటివి ఏమైనా వేసి ఇవ్వాలనుకున్నా కూడా ఆమె ఎక్కువ వండుకుంటే అది రత్న వాళ్ళ ఇంట్లో వీళ్ళు తినట్లేదు, వీళ్ళు ఉపవాసం ఉన్నారు, వీళ్ళకి డబ్బు లేదని ఆమెకు తెలిస్తేనే కదా ఆమె ఏదైనా చేసి ఇవ్వగలుగుతుంది. బట్ అది అలా ఎప్పటికీ ఆమెకి తెలియకుండా చేస్తుంది రత్న. ఎందుకు మన విషయం ఎవరికి బయటకు తెలియకూడదు, మనం ఏదున్నా కూడా కారం వేసుకునైనా ఇంట్లోనే తినాలి అని చెప్పడం. ఇవన్నీ సీతకి కానీ ప్రమీకి కానీ నవీన్కి కానీ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, కష్టంలో కూడా మనం ఎలా బతకాలి, భయపడకుండా ఎలా ఉండాలి, గుండె ధైర్యం ఎలా తెచ్చుకోవాలి అని చాలా నేర్చుకుంటే అప్పటికి కొంచెం అందరూ ఒకటిగా కొంచెం వయసుకి వస్తారు. సీత కావచ్చు, నవీన్ కావచ్చు, అందరూ వయసుకి వచ్చేస్తారు. ఒక మీడియం వయసుకి అలా జరిగిపోతూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా ఇంకా సరే, అదొక చిన్న పల్లెటూరు కాబట్టి తనకి కూడా పెద్ద అమౌంట్ ఏమీ ఉండదు శ్రీనుకి. ఇక కంట్రోల్ చూసుకొని వద్దు, మనం ఇక్కడ ఉండేది వద్దు, నా మాటను మనం వెళ్ళిపోదాం అని చెప్పడం. ఎక్కడికి వెళ్ళిపోదాము సరే. అప్పటికి ఆ వీధిలో ఉన్న వాళ్ళు 1-2 బెంగళూరులో వెళ్ళి చిన్న పనులు చేసుకుంటూ ఏదో సెటిల్ అయిపోయినట్టుగా తెలిసిందనమాట అమ్మకి, అదే రత్నకి. తెలిసేటప్పటికి ఆలోచిస్తుంది, మనం కూడా ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు ఇక్కడ ఉండి ఊరికి అనవసరంగా అందరి దగ్గర ఇది చేసుకోవాలి. సరే వెళ్తూ మన ఇల్లు సొంత ఇల్లు అది చిన్నదే, అది బాడికి ఇద్దామా, లేకపోతే వద్దు, నాకు కొంచెం అప్పులు అయ్యాయి కదా మనకి, అది ఎవరికైనా ఇచ్చేసి ఆ అమౌంట్ తీసుకొని ఇక్కడ ఉండే వాళ్ళందరికీ క్లియర్ చేసి మనం వెళ్ళి అక్కడ మనం ఏదైనా ఒక ఇల్లు తీసుకొని మనం లైఫ్ లీడ్ చేయాలి కదా అని చెప్తుందా నాన్నకి, అదే శ్రీనుకి. చెప్తే శ్రీను కొంచెం టైం తీసుకుంటాడు, ఆలోచించి సొంత ఊరు వదిలేసి వెళ్ళిపోతే ఎలా, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను, అందరూ ఏమనుకుంటారు, అక్కడికి వెళ్తే పిల్లలు ఏమైపోతారు, అవన్నీ ఆలోచించి శ్రీను కొంచెం టైం అడుగుతాడు. నువ్వు టైం అడిగే ముందుకి మనకి ఇక్కడ అప్పులు పెరుగుతూ ఉంటాయి, ఎవ్వరు సంపాదించేవాళ్ళు లేరు, ఇంట్లో అందరూ కూర్చొని తినేవాళ్ళం అయిపోయాం, పిల్లలది చూస్తావు ఇలా అయిపోయింది. అందరిది 10th అయిపోతుంది, బట్ నవీన్ది మాత్రం ఇంటర్ 2nd year వరకు అయిపోతుంది.
తిను 10th అంతా కూడా రాసేస్తారు. సీత తనది కూడా అయిపోతుంది. అలా అందరూ రెడీగానే ఉంటారు చెప్పాలంటే. కానీ అమ్మ చెప్పినా కూడా శ్రీను కొంచెం టైం తీసుకుంటాడు. ఆలోచించండి రోజు చెప్పడం బట్టి ఈ ఉన్న ఇల్లు, ఈ ఒక్క ఇల్లు కూడా మనం అమ్మేసుకొని వెళ్ళిపోతే ఎలా, రేపు పొద్దున్న పిల్లలకి ఎలా చేద్దామంటే అప్పుడు నాన్న అమ్మ మాట్లాడుకునేది విని పిల్లలు వచ్చి, నాన్న మేమున్నాం, నీకు ఎంత కష్టమైనా మేము చేస్తాం, నీకోసం మేము నిలబడతామని చెప్పి ముగ్గురు పిల్లలు అమ్మ నాన్న చేయి పట్టుకొని మేము చేస్తాము అని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడంతో నాన్న ఒక అడుగు ముందుకు వచ్చి ఊర్లో ఉన్న ఇంటిని అమ్మాల్సి వస్తుంది. అమ్మి తీసుకున్న డబ్బుని, వచ్చిన డబ్బుని అక్కడ ఉన్న చిన్న చిన్న అప్పులన్నీ తీర్చేసి మొత్తం ముళ్ళ సర్దుకొని అన్నీ పెట్టుకొని కొంచెం ఆ డబ్బుని ఎత్తిపెట్టుకొని అందరినీ ఫ్రెండ్స్ని అందరినీ నవీన్ కానీ ప్రమీకి ఎవరు ఫ్రెండ్స్ ఉండరు పెద్ద, కుసుమాకున్న ఒకే ఒక ఫ్రెండు తను ఊర్మిళ, వాళ్ళని కూడా వదిలేసి వెళ్ళాల్సిన రోజు అంటూ వచ్చేసిందని బాధపడుతుంది. ఇక అనుకుంటారు ఇక్కడ ఉండి చేసేదంటూ ఏం లేదు, బెంగళూరుకి వెళ్ళినా మనం బతుకుదామని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళడానికి సిద్ధమవుతారనమాట. ఇదేంటి ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్.